సీతక్కని అడిగిన 9 నెలల అక్క ఒక రేషన్ కార్డు ఇచ్చినవా, 9 నెలల్లో కిల్లు ఇచ్చినవా, 9 నెలల్లో ఒక రోడ్ ఇచ్చినవా. 9 నెలల నుంచి తిరిగాను, ఇప్పటివరకు 90 సార్లు తిరిగాను. నిన్నేదో ఆఫీసర్లను అడిగి చెప్పింది తొందరగా ముగి అది ఫైనల్ చేయండి. మేము ఒక 2 రోడ్లు పెట్టాం నా కాన్స్టిట్యున్సీలో. చెప్తున్నాను కదా, మీరు అడిగినట్లు మరి సీతక్క గారిని అడిగాను. ఆర్భాటం తప్ప అభివృద్ధి లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పట్ల ఒక శాపగ్రస్తమే. ఎందుకు మొదటి నుంచి కూడా సీతక్క బేసిక్గా ప్రజల మనిషిగా బాగానే పేరు సంపాదించింది కదా. మళ్ళీ అదే కష్టం తెలిసిన నాయకురాలని మంచి నాకు స్ఫూర్తి కూడా ఏ రకంగా నాకు సీతక్క అంటే బాగా అంటే ఆమె చాలా కష్టాలు పడి అడవి బాట పట్టి అడవి బిడ్డల తరపున పోరాడింది. నేను అన్నాను కూడా మా అక్కతో సరదాగా అన్నాను, అక్క గన్నులు పట్టిన చేతులేమో పెన్నులు పడుతున్నాయి, మరి ఎటువంటి అభివృద్ధి లేకపోతే మా బిడ్డలు పెన్నులు వదిలేసి గన్నులు పట్టేట్టున్నారు. మీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పండి అక్క, పేదవాడికి ఏది చెందాలో అది చెందుతలేదు, పేదవాడికి ఏది రావాలో అది వస్తలేదు. కనీసం నేను చెప్పాను అక్క, పెన్షన్లు అక్క, రేషన్ కార్డులు అక్క, ఇల్లు చూపించాను కొన్ని ఇల్లు. మన ఈ వరద ప్రభావితంకు మా దగ్గర అధిక వర్షాలు భారీ వర్షాల వల్ల నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా అడిగాను, సిగ్గుపడుతున్నాను సార్ ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నందుకు. సీఎం పేషలో కూడా ఒక అధికారిని కలిశాను, ప్రజలకు కూడా తప్పైందని క్షమాపణలు కోరే పరిస్థితికి వస్తున్నా సార్, నేను తట్టుకోలేకపోతున్నా. మీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తేనేమో చిల్లిగా ఇవ్వట్లేదు, ఇక్కడ చూస్తేనేమో 4th సిటీ 5th సిటీ అనుకుంటా, మూసి ప్రక్షాళన అనుకుంటా, మీరు ఒక రకమైన అరబాటం ప్రకటనలు రకరకాల ఇబ్బందికరమైన ఉంది. కనీసం ఒక ఇల్లు కట్టిపియలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది మహేందర్ ఈరోజు. ఇది బాగా తెలంగాణ ప్రజల పట్ల, గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల ప్రతి ప్రభుత్వం ద్రోహం చేసినట్లే. ఆ ద్రోహం కంటిన్యూషన్ ఇన్ రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే హైడ్రా అని చెప్పేసి చాలా భారీ ఎత్తున పేద ప్రజలు కావచ్చు, ఇల్లు లేని పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ప్రణాళికలు లేకుండా ఇల్లు ముందుగానే కూల్చేస్తుంటే అప్పులు చేసో ఈఎంఐలు కడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇల్లులు కూల్చేస్తున్నారు బాగానే ఉంది, కానీ అధికారుల పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈయన కన్ను తెరిచారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కంటే ముందు కట్టిన ఇల్లులు కూడా ఉన్నాయి, అప్పుడు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది. మరి ఎట్లా ఈ హైడ్రా పరిస్థితి? అంటే ఈయన చేస్తున్నటువంటి పనులను హర్షిస్తారా, లేదు ఇందులో కూడా ఎలాంటి కోణం దాగుందంటే మీరేం చెప్తారు? హైడ్రాని ఏ కోణంలో చూస్తున్నారు? ఈ రోజు వరకు అయితే 100% బ్లాక్ మెయిల్ స్కీమ్. హైడ్రా అనేది ఒక బ్లాక్ మెయిల్ స్కీమ్. ఇజ్ ఇట్ 100%. ఒక మంచి ఆధునిక భావాలు గల ఒక డైనామిక్ ఆనెస్ట్ ఆఫీసర్ని మాత్రం అపాయింట్ చేశారు అక్కడి వరకే. లేకపోతే అతనికి ఏదో వ్యక్తిగతంగా ఎప్పుడో ఫంక్షన్ అల్లి చేయలేదని నాగార్జునది కావచ్చు, ఇంకెవడెవడో ఎలక్షన్ ఫండ్ చేయలేదని వాళ్ళు ఇల్లు కూడా కొట్టడం తప్ప. అంటే రేవంత్ రెడ్డికి వ్యక్తిగత అంటే కక్షలు నాగార్జున గారికి కన్వెన్షన్. అవును, అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మాకు డాటా, ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లా డాటా వచ్చిందో మాకు కూడా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన డాటా మిత్రులే మాకు ఇస్తున్నారు. ఇప్పుడు ఈయనకు నాగార్జునకు ఎక్కడో పెడిచింది కాబట్టి ఈరోజు అది. మిగతా ఎప్పుడైతే ఇప్పుడు సుమారు 211 ఆస్తులల్లో సుమారు ఏదైతే పెద్దవాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నీ ఎలక్షన్లో ఫండ్స్ ఇవ్వలేదు కాంగ్రెస్, కానీ ఆ రకంగా వాళ్ళ మీద తీసుకున్నారు తప్ప. ఇప్పుడు ఒకటేనండి, అసలు మీరు ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయండి హైడ్రా మీద. ఈ చీకటి వ్యాపారాలు బంద్ చేయండి. తుపాకీ పెట్టి బెదిరించుడు, గుళ్ళు లేని తుపాకులు పట్టుకుని అలవాటు రేవంత్ రెడ్డి గారికి. అది ప్రజలకు తెలియదు. ఇంతకుముందు కేసీఆర్ అట్లనే గుళ్ళు లేని తుపాకీ పట్టుకుని ఈరోజు ఫామ్ హౌస్లోకి పరిమితమైండు. మరి ఏ హౌస్లోకి పరిమితం అవుతాడో. కానీ నువ్వు చేయాలనుకుంటే నీలో చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంకు. హైదరాబాద్లో జంట నగరాల్లో ఎన్ని చెరువులు ఉన్నాయి? ఆ చెరువులు యాక్చువల్ ఎక్స్టెంట్ ఎంత, ఈరోజు ఎంత కబ్జాకు గురైంది, ఎంత రిమైనింగ్ ఉంది? బ్లూ ప్రింట్ ఎవ్రీ చెరువు లేకిది ఒక బ్లూ ప్రింట్ తీసి హైటెక్స్లో ఎగ్జిబిషన్ పెట్టండి. కరెక్ట్ కదా, అట్లీస్ట్ జనాలకన్నా తెలుస్తుంది. జంట నగరాలున్న ప్రజలకు ఆ ఎగ్జిబిషన్ ఒక 15 రోజులు పెడదాం. పలానా సరూర్నగర్ లేక్ 100 ఎకరాలు ఉంది, రోజు 80 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు రేవంత్ రెడ్డి, 12 ఎకరాలు రాకేష్ రెడ్డి, 8 ఎకరాలు కబ్జాలు ఉన్నారు. పేర్లు ఎన్నుమూల రేవంత్ రెడ్డి తండ్రి పేరు, పైడి రాకేష్ రెడ్డి తండ్రి పేరు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు డిస్ప్లే చేయండి. అద్దిగా ముసుగులో గుద్దులట అద్దు, దొంగ లెక్కలు అద్దు, లంగ పనులు అద్దు. మా తెలంగాణకి ఇట్లే మాట్లాడతారు ఇక, దొంగ లెక్కలు లంగ పనులు ఇవద్దు. మొత్తం ఉన్న చెరువుల డాటా పెట్టి ఎగ్జిబిషన్ పెట్టండి. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు కూడా వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఒక లిస్ట్ అవుట్కమ్ తీసుకొద్దాం. తిమింగలాలకు మొదలు పెడదాం.
అన్నిటికన్నా అది ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేద్దాం, అన్నిటికన్నా ఎకరాలు ఎవరు కబ్జా చేసిండు, పలానాడు కబ్జా చేసిండు, రాహుల్ గాంధీ కబ్జా చేసిండు కదా. ఫస్ట్ రాహుల్ గాంధీ, సెకండ్ రాకేష్ రెడ్డి కబ్జా చేసిండు కదా, మూడోది రేవంత్ రెడ్డి కబ్జా చేసిండు కదా. పైనుంచి కొట్టుకుంటాం, కొట్టుకుంటా వచ్చిన తర్వాత ప్రతి చెరువుకు ఒక షెడ్యూల్ పెడదాం. అక్కడ ఉన్న వాళ్ళకు ఇదేం పద్ధతి? జయబేరి మురళీమోహన్కేమో షోకాజ్ నోటీసులు ఇస్తావు, కూటికి లేనోడికి జీవితాంతం కష్టపడింత ఒక మంచం పట్టుకుని అంత రూమ్ కట్టుకునేవాడికేమో అసలు 5 నిమిషాల లోపల ప్రోక్లెన్స్ వెళ్తే ఇది ఎక్కడ న్యాయం అండి? కానీ లోపల ఒక 3 కోట్ల ఆస్తుంది, నేను తీసుకుంటాను, ఒక 3 గంటలు టైం ఇవ్వండి అంటే ఇవ్వకుండా కూల్చడం అనేది ఏ రకంగా చూడవచ్చు? అది దారుణం. అదే చెప్తున్నా, వ్యక్తిగత కక్షలకు. ఇప్పుడు మాకు తెలిసిన నా మిత్రుడు పక్కన రాజేంద్ర నగర్లో ఒక ఇండస్ట్రీ 100 మందికి ఉపాధి చూపించిన ఇండస్ట్రీని. అంటే అది ఎంత దారుణం అంటే, మొన్న ఒక ఎమ్మెల్యే చెప్తే బాగా బాధ అనిపించింది. అదే గౌరవనీయ ఎంపీ గారు చెప్పారు నాకు. ఎంపీ గారు ఫోన్ చేస్తే కూడా మిషన్లు తీసుకోవడానికి కూడా సమయం ఇస్తలేరు. ఆ మిషన్ల మీద బుల్డోజర్లు ఎక్కిస్తున్నారు. నువ్వు షెడ్యూల్ కూలగొట్టినా పర్వాలేదు, అయిపోయింది. సుమారు 15 కోట్ల మిషనరీ, 100 మంది ఉపాధి. అతను టైం అడిగాడు. అంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? కమిషనర్ గారు ఇందాక మీరు అన్నారు, రంగనాథ్ గారు ఒక మంచి కమిషనర్, మంచి ఆఫీసర్ అని. రంగనాథ్ గారు కీలుబొమ్మ, కీలుబొమ్మ అంతే. అధికారి మంచిగా కావచ్చు, కానీ ఒక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత 2-3 రోజులు ఏదో మంచిగా నిషాలో అదే మంచి హుషారులో ఉండే రంగనాథ్ గారు. ఏదైతే నల్గొండ, అదే నల్గొండ చేసి కాదు కానీ అది నాగార్జున, అది ఎన్కన్వెన్షన్ తర్వాత ఒక 5-10 ఇళ్ళు కూలగొట్టిన తర్వాత కానీ తర్వాత ఆయన కూడా వెనక రిమోట్ పట్టేసుకున్నారు. ఎట్లయితే ఇప్పుడు కొత్త వాళ్ళని శ్రీనివాసరెడ్డి గారిని తీసేసి సివి ఆనంద్ని పెట్టారు, ఒక నిజాయితీ పరుని తొలగించి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ముక్కునే వేసుకుంటున్నారు, హైదరాబాద్ ప్రజలు. ఒక నిజాయితీ పరుని అన్యాయంగా అరగంట లోపల తీసేసింది రేవంత్ రెడ్డి గారని. కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే, దీంట్లో నిజాయితీ లేదు అంటే ఇది లక్షల కోట్ల స్కామ్. ఇప్పటికే చాలామంది, వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ద్వితీయ నాయకత్వము, పెద్ద ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు మొత్తం అన్ని అకౌంట్లన్నీ రెడీ చేసుకుంటున్నారు. స్విట్జర్లాండ్కి ఎన్ని పంపించాలా, హాంకాంగ్కి ఎన్ని పంపించాలా, దుబాయ్కి ఎన్ని పంపించాలా. ఇవేం లెక్కలు అన్నట్టు? ఇవేంటి ఇవే. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మా పక్కన ఒక 40 అంతస్తులు కడుతున్నాడు, వాడిని అడిగారట 1000 కోట్లు. నిజంగా చెప్తున్నారా? నిజంగానే చెప్తున్నాం. ఇప్పుడు మరి అక్కడెక్కడ కూలగొడుతుంది? నీకు ఆల్రెడీ నీకు బఫర్ జోన్ ఉన్నది, ఎందుకు కూలగొట్టవు 40 అంతస్తులు? అంటే దానికి ఇంకా టైం రాలేదేమో మరి. అదే మరి ఆ టైం రావాలా, ఎవరికి ఎప్పుడు వస్తుంది, అసలు ఈ బఫర్ జోన్లు ఎన్ని ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఎన్ని ఉన్నాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి? నేను అదే చెప్తున్నా మహేందర్, చెరువులు ఎన్ని ఉన్నాయి జంట నగరాలలో కంప్లీట్గా బ్లూ ప్రింట్ తీయమంటున్నా. ఏ చెరువుల యాక్చువల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది 1956 తీసుకోండి. అంటే ట్రాన్స్పరెంట్గా జరగాల అంతే వ్యవస్థ అంతా, అంటే అప్పుడే నేను నమ్ముతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వమే అనుమానాస్పదం. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా అతను చేసిన ప్రసంగాలు కావచ్చు, చేసిన ఉత్తేజితపూరిత ప్రసంగాల, లేకపోతే రాజకీయ ప్రక్షాళన ఏదేదో చెప్పిండు, మొత్తానికి లక్షల కోట్ల అవినీతి, వారిని తీసుకొచ్చి చెట్లకు కడతా, అది కడతా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబాన్ని తీసుకుపోయి చెర్లపల్లి జిల్లా డబుల్ బెడ్రూమ్ కడతా అన్న తర్వాత రోజుకు నోరు మూగపోయింది. రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ పెట్టారు, ఇది 1,93,000 కోట్లు వృధా అయిపోయినాయి, కాళేశ్వరం తెలంగాణ ప్రజలు సొమ్మన్నారు. కక్కిస్తాం, తిన్నది కక్కిస్తాము, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం, అది అయిపోయింది. తర్వాత నిన్నేంది ఈరోజు పేపర్లో చదివాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 20,000 కోట్ల అవినీతి, ఏది మిషన్ భగీరథల. నేను కాదు, గౌరవనీయ మంత్రివర్యులు, క్యాబినెట్ మంత్రి, మరి ప్రముఖ స్థానంలో ఉన్న మంత్రి ఆయన, ఇక కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు ఆయన అన్నది 20,000 కోట్లు కాకతీయ మిషన్, కాకతీయలో 20,000 కోట్లు. మళ్ళీ ఇది కాదు అది కాదు అనేది టెలిఫోన్ ట్యాపింగ్ తీసిరి. ఇది వాక్ స్వాతంత్రం కాదు, స్వేచ్ఛా స్వాతంత్రం కాదు, రాజ్యాంగ విరుద్ధము. ఆ తలకాయలు ఈ తలకాయలు పెద్దోళ్ళు ఎగిరిపోతారు, కిందోళ్ళు ఎగిరిపోతారు, నడుములు ఎగిరిపోతాయి. అది తాత్కాలికంగానే నడిచింది. నేను నయం డైరెక్ట్ బై అందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంచార్లు, కాంగ్రెస్ మంత్రులు అంచార్లు అంతా నయం డైరీ అంతా ఓపెన్ చేసుకున్నారు. ఒక్కొక్క పేజీల సర్వే నెంబర్ భువనగిరి వెంటనే కబ్జాలకు వెళ్ళిపోతున్నది. మొన్న నాకు మిత్రుడు చెప్పిండు 100 ఎకరాలు కబ్జా చేసిండ్రని. నయం డైరీ బయట పెట్టు రేవంత్ రెడ్డి గారు, మీ దమ్ముంటే బహిరంగపరచు. ఏముంది మీ ఉద్దేశంలో నయం డైరీలో? వేలాది ఎకరాలు పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల దౌర్జన్యం చేసి, దాష్టికాలు చేసి బలవంతంగా రాయించుకున్నారు. చంపి ఆడబిడ్డలను మానం భంగం చేసి ఆ దుర్మార్గుడు. అప్పుడు ఆ సర్కారు రాజకుటుంబం అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈసారి నువ్వు నిజాయితీ పరుడు అయితే 9 డేని బహిరంగ ఇవ్వచ్చు కదా మహేందర్, నేను చెప్తున్నా. దమ్ముంటే, చేవ ఉంటే సన్నాసులను ఒప్పుకోండి కాంగ్రెస్ వాళ్ళు. మాకు చేవ లేదు, చేత కాదు, మేము సన్నాసులం, ఢిల్లీ సుల్తాన్లకు బానిసలము, గులాములము, ఇక్కడ సగం సంపాదించి సగం గాంధీ కుటుంబానికి పంపుతున్నాము ఢిల్లీకి, సగం మా కుటుంబాలకు స్విట్జర్లాండ్ బ్యాంకులలో పెట్టుకుంటున్నామని చెప్పండి.
दूध का दूध पानी का पानी होना चाहिए आज तेलंगाना में. మరోపక్క ఫాతిమా కాలేజ్ ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ అని వినిపిస్తూ ఉందో బుల్డోజర్స్ అయితే వెళ్ళినాయి కానీ మరి వెనక్కి తగ్గినట్టుగా కనపడతా ఉంది. చాదర్ గడ్డి దాటి మనం చూద్దాం. ఇలా లాగులల్లో తడిచిపోతే వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, హైడ్రాక్ కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లాగులు తడతాయంటే అంటే రేవంత్ రెడ్డికి ఉచ్చబడుతుంది అని అంటారు ఇక మీరు తెలంగాణ భాషలో ఆయన చెప్పినట్టు ఆయన లాగులు చాదర్ గడ్డ దాటి నేను మాట్లాడేదంతా రేవంత్ రెడ్డి గారి భాషనే. నాకు స్ఫూర్తి భాషలో యాసలో అన్నిట్లో కూడా నాకు రేవంత్ రెడ్డి గారే స్ఫూర్తి. చాదర్ గడ్డ పెడితే దమ్ముంటే చూద్దాం. అంటే రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, చాదర్ గడ్డికి వెళ్ళలేడు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టలేడు. ఓ కోమటిరెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, పొంగిరెడ్డి అందరూ ఎంత దమ్ముంటే చెప్పండి. పెద్దరెడ్డి, చిన్నరెడ్డి చెప్పుర్రి, దమ్ము చూపిర్రి. దమ్ముంటే నికార్సైన తెలంగాణ బిడ్డలైతే పురాణా పూల్ చాదర్గఢ్ బ్రిడ్జ్ దాటని మీ ప్రొక్లేన్ చూద్దాం, మీ క్రేన్లు వెళ్ళని చూద్దాం. అసలు మీ తిరిగి క్రేన్లు వస్తాయా, మీరు వస్తారా చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడ పోయినాయి ఓల్డ్ బస్తీలా, ఓల్డ్ సిటీస్ ఎటు పోయినాయి? గత రాజపాలకుడు నిజాము కట్టించిన పాత నగరమే కదా ఇక్కడ ముందున్నది. పాత నగరంలో చెరువులు అంటే ఎటు పోయినాయి? కళ్ళకు కనబడతలేవు. ఇక్కడ అంత ఇంత 10%, 20%, 30% కనబడుతున్నాయి చెరువులు. అక్కడ అసలు చెరువులే లేవు కదా. చెప్పండి, దమ్ముంటే అవిది మొదలుపెట్టు. ఓవైసీ బ్రదర్స్ నేను చెప్పినా కూడా బహిరంగంగా చెప్తున్నా, ఓవైసీ బ్రదర్స్ ఆస్తులు తక్కువనే. ఎందుకు మొదటి నుంచి కూడా పైడి రాకేష్ రెడ్డికి ఓవైసీ అన్న, ఓల్డ్ సిటీ అన్న కొద్దిగా వివక్ష ఎక్కువ కనపడతా. ఓవైసీ బ్రదర్స్ అంటే నాకు మంచి గౌరవం, నాకు మంచి గౌరవము. నేను వాళ్ళని ఎప్పుడు సోదరులాగా చూస్తాను. వాళ్ళు కూడా నాకు స్ఫూర్తి. ఏ రకంగా అంటారు అంటే వాళ్ళు ఎట్లా అంటే తెలంగాణలో ముస్లిమ్స్కు, తెలంగాణనే కాదు భారతదేశంలో ముస్లిమ్స్కి ఎక్కడ ప్రమాదం ఏర్పడ్డా చిన్న సంఘటన స్పందిస్తారు. వాడు మర్డర్ చేసినా సరే వెనకేసుకొస్తారు. ఇప్పుడు మొన్న అసదుద్దీన్ ఓవైసీ గారు జైనూరు సంఘటన, నేను అసదుద్దీన్ ఓవైసీ గారు 2 సార్లు చూశాను. ఒకటి ఆన్లైన్లో చూశాను. ఇది జగిత్యాలలో ఒక పేద ఎస్టీ బిడ్డ అనుకుంటాను, లంబాడి బిడ్డ అనుకుంటాను, ఎందుకంటే ఎస్ఐ బీసీ బిడ్డన. ఆయన భార్య బస్సులో ప్రయాణం చేస్తున్నదంటే నిజాయితీపరమైన అధికారి అన్నట్లు. అదో చిన్న గొడవ జరిగి పాపం సంటి బిడ్డతో ఒక ముస్లిం మహిళ ఏదో గొడవ పడితే అసదుద్దీన్ ఓవైసీ బస్సులోనే ఫోన్ చేసిండు. అసదుద్దీన్ చెప్తే 5 నిమిషాల్లో సస్పెండ్ చేసిండ్రు ఆ బిడ్డని. అప్పుడున్న చాతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, తాగుబోతోడి ప్రభుత్వం ఒక హిందూ బిడ్డని, ఒక పేద బిడ్డని, నిజాయితీపరుడైన ఒక ఎస్ఐ కట్టుకున్న భార్యని ఈరోజు బస్సులలో డ్రైవింగ్ చేసే పరిస్థితులు ఉన్నాడంటే ఎంత నిజాయితీపరుడు. ఆయన కాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను. కానిస్టేబుల్లే కార్లు కొనుక్కునే తిరిగే లోకంలా ఎస్ఐ నోడు భార్యని ఎట్లా తీసుకొస్తున్నానంటే నిజాయితీపరుడు. కాబట్టి అట్లాంటి స్పందనలు. రెండోది, ముస్లింలకు ఎక్కడ ముళ్ళు గుచ్చుకున్నా కానీ పండితుంది ఇస్తారు. అదే నాకు స్ఫూర్తి. అంటే ఆ యూనిటీ ఉందంటారు. ఆ యూనిటీ ఉంది. వాళ్ళని చూసిన తర్వాత నాకు హిందువుల తరపున బలంగా నిలబడాలనే కోరిక కలిగింది. ఈ బతికేందుకు హిందూ బతుకు. ఇంకా అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీని చూసి బుద్ధి తెచ్చుకోలేరు ఈ విధవాళ్ళు హిందువులని. ఈ హిందువులు విధవలు, రాజకీయాలు ఉన్న విధవలందరికీ చెప్తున్నా, ఆడు ఎవ్వడేమని అనుకొని. ప్రపంచంలో ఏ మతస్థులు కూడా మతం మారట్లేదు, కానీ ఒక హిందూ సోదరుడు మాత్రం మతం మారే పరిస్థితి ఉంది. ప్రధానంగా క్రిస్టియన్ మతంలోకి వెళ్ళే ప్రమాదం ఎక్కువగా కనపడతా ఉంది. హిందువుల గురించి చింతించే పైడి రాకేష్ రెడ్డి గారు మతం మారే సోదరుల గురించి చెప్పాలి అని అంటే ఎట్లా స్పందిస్తారు మీరు? ముఖ్యంగా మతం మారే సోదరులకు మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాం. దయచేసి మీ తాత ముత్తాతల ధైర్యాన్ని మీ నపుంసత్వంతో మార్చకండి. ఎప్పుడైతే ఈ దేశంలో ఇస్లామిక్ అనే ఒక దండయాత్ర మొదలైందో, వాడు గోరిగాడు, బోరిగాడు, అక్బర్గాడు, డబర్గాడు వందలాది మంది నరక యాతన పెట్టిండ్రు, నర సంహారం చేసిండ్రు. అయినా భయపడలేదు మీ తాత ముత్తాతలు. ఎవరైతే ఇప్పుడు ఇస్లాం అని మేము పెద్ద ధైర్యవంతులు ముస్లిమ్స్ అని అనుకుంటున్నారో వాళ్ళ తాతలు మారిండ్రు. మన తాతలు మారలేదు, సావుకు సిద్ధపడ్డారు, చంపడానికి. ఇప్పుడు ఒక ముస్లిం సోదరుడు మతం మారు అని చెప్పలేదు, కానీ క్రిస్టియానిటీ బాగా ఎక్కువగా ప్రమాదం కనపడతా ఉంది. అదే చెప్తున్నాను, క్రిస్టియానిటీ గురించి కూడా చెప్తున్నాను. అప్పుడు అన్ని ప్రలోభాలు, అన్ని అవమానాలు, అన్ని రకాల అఘాయిత్యాలు అయితేనే మీ తాత ముత్తాతలు మతం మారలేదు. అంత దౌర్జన్యం ఎదుర్కొని, దౌర్జన్యకాన్ని ఎదురొడ్డి కూడా మారలేదు. అవసరమైతే జీజీఏ ట్యాక్స్ కట్టిండ్రు తప్ప రక్తమమ్మి చెమట చేసి కానీ మారలేదు. కానీ మీకేం పుట్టింది? ఏదైనా అసమానతలు ఉంటే మనం పోరాడదాం. కన్న తల్లి ఎప్పటికీ కన్న తల్లే. మీరు ఏ రోజైతే ఈరోజు కన్న తల్లిని, నువ్వు పుట్టిన ధర్మాన్ని, నీ తల్లిదండ్రులు తరతరాలుగా వచ్చిన ఈ సౌరభాన్ని, గౌరవాన్ని నువ్వు మరిచి ఏదైతే విదేశీయులైన ఒక ధర్మంలో పోతున్నప్పుడు ఫస్ట్ నీ తాత ముత్తాతలే సంతృప్తి చెందారు. కాబట్టి ఒకవేళ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి.
మనం ఒకటి మన అసమానతలు ఉంటే మార్చుకుందాం. అంటే అంత నిమిత్త మాత్రులు ఎందుకు అయిపోయారు హిందూ సోదరులంతా? ఒకళ్ళు చెప్తే బోధిస్తే మతం మారే అంత 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 తెలివి తక్కువతనం ఎలా? అంటే ప్రలోభాలకు లోనవుతున్నారు. పేదరికం ఉమ్, కొద్దిగా ఉన్నాయి, వైఫల్యాలు ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఒక ఇల్లు లేదు, ఒక పెన్షన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు. ఆ లేని వాళ్లకు కొన్ని ప్రలోభాలు పెట్టి మిషనరీసు విద్య అని, వైద్యం అని, లేకపోతే ఒక చిన్న నిన్ననేదో చూశాను, నేను ఆంధ్రాలో ఒక అతను ఉంటాడు, ఈ బ్రదర్ అనిల్ కుమార్, అనిల్ అని ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, షర్మిల గారి భర్త. అంటే అరచేత్తోనే వర్షం ఆపుతాడట ఆయన. అవును, అరచేత్తో ఆగిపో అంటాడు. ఆగిపో వర్షమా అంటే ఆగిపోయిందట. కానీ అదే అన్నాడు, ఈ ఎటువంటి ఇతను కనబడతలేడు, ఆంధ్రాలో తెలంగాణలో మొత్తం వరదలతో కొట్టుకుంటే. అంటే ఇది క్రిస్టియన్ ఎవరైతే మారుతున్నారో దయచేసి ఇవన్నీ మీరు ఆలకించండి. మిమ్మల్ని మోసం చేయడానికి ఇట్లాంటి మోసపూరిత వ్యక్తులు విదేశీ డబ్బులకు, విదేశీ ఇట్లాంటి అవినీతి గురించి మిమ్మల్ని ప్రలోభపెట్టి మతం మారుస్తున్నారు. నీ మతంలో ఉన్న స్వేచ్ఛ, నీ మతంలో ఉన్న ప్రేమ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఉమ్, రెండోది, ముఖ్యంగా క్రైస్తవులకు మళ్ళీ అదే చెప్తున్నాను, ఇప్పుడు జాన్ పోపల్ గారు చీరలకి వెళ్ళి నడవలేకపోతున్నాడు. ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్ కంట్రీలు 160 ఉన్నాయి, ఏ కంట్రీలో ఉన్న ఏ డాక్టర్ పనికి ఎత్తలేడు ఆయన. కానీ ఇక్కడనేమో కాకినాడ దగ్గర మన సమావేశం చూశాను, గుడ్డి పుట్టి కుంటాడ పాపము, చీరలకి వెళ్ళి అలలోయ అంటే లేచి పరిగెడుతున్నది, డ్యాన్స్ చేస్తున్నది. అంటే ఇవన్నీ ఒక జిమ్మిక్స్. అమాయకమైన హిందూ ప్రజలని పేదరికాన్ని సాకుగా చూపి మిమ్మల్ని మతం మారుతున్నారు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం, నేను మీ కొడుకుగా, మీ అన్నగా, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా, దయచేసి మీరు ఒక్కసారి మీ పూర్వీకులను తలుచుకోండి. ఏదేమైనా సుమారు ఒక 1000 సంవత్సరాల నుంచి విదేశీ దండయాత్రలు చేసిన, 200 సంవత్సరాలు బ్రిటిష్ రూల్ ఉన్న మతం మారలేదు. 200 సంవత్సరాలు అయినా మీరు చిన్న చిన్న కానుకలకు, ఈ చిన్న చిన్న అల్లలోయలకు, లేకపోతే లేచి డ్యాన్సులు చేసుడు, వాటర్ చల్లంగా రోగాలు తక్కువ, ఇవన్నీ అబద్ధము, ట్రాష్. మీ ధర్మాన్ని ప్రేమించండి, మీ పూర్వీకులను గౌరవించండి. మీ పూర్వీకుల ఆత్మలు మీ పైనే ఉంటాయి. వాళ్ళు ఏ రకంగా కూడా సంతృప్తి చెందరు, సంతోషపడరు. మీరు దయచేసి ఇక ముందు పోయేవాళ్ళు ముందు ఆగండి. అవన్నీ మోసపూరిత చర్యలు, మోసపూరిత ప్రకటనలు కాదు. పోయిన వాళ్ళు ఉంటే మీ తాత ముత్తాతల ఆత్మలు మళ్ళీ సంతృప్తి చెందాలంటే తిరిగి గర్వాపసి ఆజం.